టైం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు 22వ అధ్యాయంలో ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటి? దావీదు ఆకీషు రాజు నుండి బయలుదేరి బయటికి వచ్చేసి తప్పించుకొని అదుల్లాము గుహలోనికి వెళ్ళిపోయాడు. అదుల్లాము గుహలోనికి తప్పించుకుని వెళ్ళిపోయినప్పుడు అతడికి తన సహోదరులను, తన తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. అంతేకాదండి, తన ఇబ్బంది గలవారు వచ్చారు, అప్పులు చేసుకుని వారు, అసమాధానంగా ఉన్నవారు అతని యొద్ద కూడుకొని రాగా వారందరికీ అతను అధిపతి ఆయను. అతనికి వీళ్ళందరికీ అసమాధానంగా ఉండేవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులు చేసుకున్నవారు. ఈయనే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఈయనకే సమాధానం లేదు. ఈయనే అప్పుల్లో ఉంటే అప్పులలో అందరూ వచ్చి ఈయన దగ్గర కూర్చుంటే వీళ్ళందరికీ ఆయన మరి అధిపతిగా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంచుమించు 400 మంది వచ్చారు. అయితే ఆయన అదుల్లాము గుహలో వాళ్ళందరినీ ఉంచేసి అక్కడ నుంచి మరి మోయాబు దేశంలో ఉన్నటువంటి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏం చేయనిది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనేమని మోయాబు రాజుతో మనవి చేశాను. మోయాబు రాజు దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలు దేశం దాటిపోయాడు, అదుల్లాము గుహలోకి వచ్చాడు. గుహలను దాటి దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకుని వరకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎటువంటి తృష్ణ నీకుంది సహోదరుడా, సహోదరి? దేవుడు నీకు ఏమి చేయవలనని కోరిక ఉంది. దేవుడు నీకు ఏమి చేయనిది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకునే వరకు నేను దేవుని దగ్గర వాక్యం ఆడుతాను, దేవుని దగ్గర ప్రార్థనలో పోరాడుతాను, మోకాళ్ళ మీద ఉంటాను, దేవునితో గడుపుతాను, దేవుని సహవాసంలో ఉంటాను. దేవుడు నాకు తెలియజెప్పు వరకు నేను రాను, అంతవరకు వీళ్ళందరినీ భద్రంగా నీ దగ్గర ఉంచు అని వాళ్ళందరినీ తీస్తావా? నా తల్లిదండ్రులను తీసుకుని వచ్చి మోయాబు రాజుకు అప్పగించి నేను వచ్చి తీసుకెళ్ళినంత వరకు నీ దగ్గర ఉంచమని చెప్పినప్పుడు ఆయన యోధా దేశమునకు పారిపోమ్మని, అప్పుడు ఎంతలో కాపురం ఉండిరి. అయితే ఎంతలో గాదు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి దావీదుతో అంటాడు, యోధా దేశమునకు పారిపో, ఇక్కడ ఉండొద్దు, మోయాబు దేశంలో నీవు ఉండొద్దు అంటే దావీదు హారెతు అనే అడవిలో వెళ్ళిపోయాడు. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు, ప్రభా ఏం చేయమంటావు నన్ను? రాజు నన్ను తరుముతున్నాడు, రాజు తరుముతుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేశానికి వెళ్ళాలి? దేశంలో రాజు నన్ను పట్టుకుంటూ ఉన్నాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు మరి దావీదుకి ప్రవక్త అయిన గాదు గారు వచ్చి, గాదు అంటున్నాడు, ఇదిగో నువ్వు మోయాబు దేశంలో ఉండొద్దు, యూదా దేశమునకు పారిపో అంటే ఆయన యూదా దేశమునకు వెళ్ళిపోయి హారెతు అనేటువంటి అడవిలోనికి వెళ్ళిపోయాడు. అయితే దావీదు ఫలానా చోట హారెతులో ఉన్నాడు, హారెతు అరణ్యంలో ఉన్నాడని సంగతి తెలుసుకొని ఆయన సౌలు గిబియా దగ్గర రామాలోని ఒక పిచ్చిల వృక్షం కింద దిగి ఈటి చేత పట్టుకొని ఉండేను. అతని చుట్టూ అతను సేవకులు ఉండగా సేవకులతో అంటున్నాడు, సేవకులారా, మీకు ఎవరు అధిపతులుగాను సహస్రాధిపతులుగాను పొలములను తోటలను మీకు ఎవరు ఇస్తారు? యెష్షయి కుమారుడితో ఇస్తాడా? మీకు నిబంధన చేస్తాడా? యెష్షయి కుమారుడితో నా కుమారుడు నిబంధన చేశాడని సంగతి మీరు నాకేం చెప్పలేదు. మీరు కనీసం మీలో ఏమాత్రం నాకెందుకు మోసం చేశారని సేవకులు అడుగుతూ ఉన్నాడు. అప్పటికే మరి యోనాతాను, తన రాజు కుమారుడు యోనాతాను ఆ రాజుతో అంటే మరి ఇంకా దావీదుతో నిబంధన చేసుకుని అక్కడి నుంచి తప్పించాడు. అయితే ఈ విషయం అంతా కూడా వింటున్నాడు దోహేగు అనేటువంటి పశువుల కాపరి సౌలు గారితో అంటున్నాడు, అయ్యా మరి దావీదు వచ్చేటప్పుడు నేను చూశాను, ఆయన అహీమెలెకు యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గరకు వచ్చాడు, ఆయన భోజనం పెట్టాడు, ఈటి ఇచ్చాడు, నేను చూశానంటే వెంటనే అహీటోబు కుమారుడా ఆలకించుము. సౌలు అంటున్నాడు, అహీటోబు కుమారుడా
చూడండి, అహీమెలెకు అనే యాజకుడు మందిరంలో యాజకత్వం చేస్తున్నాడు. అహీమెలెకు ఆయన కూడా పేరు పెట్టి పిలవటం లేదు, దావీదుని కూడా పేరు పెట్టి పిలవటం లేదు. దావీదుని అంటున్నాడు యెష్షయి కుమారుడు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు అహీటబు కుమారుడు అని పిలుస్తున్నాడు. అంతే అహీటబు కుమారుడు అని ఎందుకు ఇలా చేస్తావు, ఆయన పక్షం దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేస్తావు ఏంటి అనేసి అంటే, అయ్యా అతడు రాజు అల్లుడు కదా, చాలా నమ్మకస్తుడు కదా, ఆలోచనకర్త అయి నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు, అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా అని అన్నప్పుడు వెంటనే వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు అహీమెలెకు నువ్వు దావీదు యెష్షయి కుమారుడి గురించి నువ్వు విచారణ చేసి దేవుని యొద్ద విచారణ చేసావు కాబట్టి నీకును నీ తండ్రి ఇంటి వారికి మరణము నిశ్చయము. చూడండి, దేవుని దాసుడు మరణానికి రాజు అప్పగిస్తూ ఉన్నాడు. రాజు దేశాన్ని పరిపాలించే రాజు, ఆయనకి ఒక విషపు చూపు వచ్చింది. మరి మరణానికి ఒక యాజకుని మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు. అయితే దావీదు గురించి విజ్ఞాపన చేస్తున్నాను కదా అన్న మాటకి, ఆహారం ఇచ్చిన మాటకి, నువ్వు వీటి ఇచ్చినటువంటి మాటకి, ఇంత చిన్న విషయానికి ఆయన ఇంకా నీవును నీ కుటుంబమును మరణము నిశ్చయము నీకును నీ తండ్రి ఇంటి వారికి అనేటప్పుడు యాజకులందరినీ పిలిపించి, తన తండ్రి యాజకులందరినీ పిలిపించినప్పుడు దోహేగుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన మీద పడు అంటే దోహేగు ఆయన మీద పడి ఏఫోదు ధరించుకుని 85 మందిని హతం చేశాడు. చూడండి, అహీమెలెకు ఏం చేశాడు, మరి సైన్యాధిపతిగా ఉన్నాడు దావీదు వచ్చి అడిగినప్పుడు ఆహారం పెట్టాడు. ఒక ఈటి ఇచ్చినటువంటి పాపానికి ఆయన రాజు తాలూకు అల్లుడై ఉన్నాడు, సైన్యాధిపతి అయి ఉన్నాడు, యోగక్షేమాలు తెలుసుకుని వాడై ఉన్నాడు. అయితే ఆ వ్యక్తికి ఈయన సహాయం చేసినందుకు మరి మామగారు అయినటువంటి సౌలు గారు ఒక్క యాజక కుటుంబంలో నుంచి 85 మందిని మరి హతము చేయించేశాడు. దానిలో ఒక్క అతను మిగిలిపోయాడు. అహీమెలెకు కుమారుల్లో ఒక ఆయన కుమారులు అబ్యాతారని ఒకరు తప్పించుకొని పారిపోయి దావీదు యొద్దకు వచ్చి సౌలు చేసిన సంగతి అంతటిని కూడా తెలియజేసినప్పుడు అక్కడ దావీదు అంటున్నాడు, అదిగో ఎదోమీయుడైనటువంటి దోహేగు అక్కడ ఉన్నాడు, దోహేగు అక్కడ ఉన్నాడు, వాడు సౌలునకు నిశ్చయంగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని, నీ తండ్రి ఇంటి వారికి నీ మరణం రప్పించుటకు నేను కారకున్నైతిని కదా, నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు, నా ప్రాణము దీచూచేవాడును నీ ప్రాణం దీచూచేవాడును ఒక్కడే, నా ప్రాణాన్ని తీయాలనుకున్నవాడు ఒక్కడే, నీ ప్రాణాన్ని తీయనవాడు ఒక్కడే, కాబట్టి నా దగ్గర నువ్వు భయపడక భద్రంగా ఉండు. 85 నా ద్వారానే చంపించేశాడు, కేవలం నా వల్లనే. చూడండి, ఆ రోజు కానీ ఒకవేళ అహీమెలెకు దగ్గరికి వెళ్ళకంట, అక్కడ ఈట ఇవ్వకంట ఉంటే ఎంత బాగుండేది. ఆ ఈట అన్నాడు కదా, సౌలు గారి మరి గొలియాతులకు ఈటను ఆ యొక్క ఎఫోదులో కట్టించినప్పుడు ఆయన అంటున్నాడు కదా, దీనికన్నా సౌమ్యమైనది మరొకటి లేదు అనేసి అన్నటువంటి ఒక్క మాటకి గాను 85 మందిని యాజకులను మరణానికి కారణమయ్యాడు దావీదు. ఈ దావీదు అంటున్నా, నా ద్వారానే, నా వలనే మీరేం చింతించవద్దు, ధైర్యంగా నా దగ్గర ధైర్యంగా ఉండు. ఈరోజు నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారు అంటున్నారు, నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు, నా యొద్ద నువ్వు భద్రముగా ఉంటావు, నన్ను విడిచి వెళ్ళొద్దు. నువ్వు ఎవరు దేవుని చేతి నీడలో ఉంటారో వాళ్ళకి భద్రత ఉంది, వాళ్ళకి రక్షణ ఉంది, వాళ్ళకి మరి ఏ పొదువా లేకుండా ఉందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియమైన సహోదరులారా, అందుకంటే నాడు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు అని అభ్యర్థాలతో చెప్పాడు. ఈరోజు ఎదోమీడైనటువంటి దోహేగుని పశువుల కాపరిగా ఉంచుకున్నాడండి. ఈరోజు ఎవరిని నీ పనివారిగా ఉంచుకుంటున్నావు సహోదరుడా?
ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు, దేవునికి విరోధమైనటువంటి సంతానాన్ని నీ దగ్గర ఉంచుకుంటున్నావా? ఆలోచించు. వాళ్ళ వల్ల ఇప్పటికైనా నీకు ప్రాణహాని ఉంది కదా. అయితే సౌలుకి దురాత్మ పట్టినప్పుడు నానాటికి విషపు పెరుగుతూనే ఉంది. ఈరోజు అనేకుల మంది ఇదే పందా నడుస్తూ ఉంది, ఇదే త్రోవలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుల, మీరు ఏ స్థితిలో ఉన్నా ఎలాగున్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళిపోతే, నా దగ్గర ఉంటే నువ్వు భద్రంగా ఉంటావు అంటున్నాడు. నీవు భద్రం కావాలి, నీకు భయపడవలసిన అవసరం లేదు అనుకుంటే ఆయన చేతి నీడలోనికి రమ్మని ప్రభువారు మనసారా పిలుస్తున్నారు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.